హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వచ్చి ఇక్కడ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తున్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే 20 ఏళ్ల ముందే ఈ పని చేయాల్సింది, కానీ ఫైనల్లీ ఇప్పుడైనా ఆ పని చేస్తుంది. అసలు మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఇండియాలో ఉన్న ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అయితే ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. అదేంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ షీట్స్, ఆ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా బగ్స్ కోసం ఏవో ఆడకూడదు అని. దానికి బదులు మన ఇండియన్ కంపెనీ జోహో లాంటివి యూజ్ చేసుకోమని చెప్తోంది. చాలా మంది కూడా ఈ జోహో అనే సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇండియా అయినా అమెరికా కూడా ఎంత కొంచెం బయటికి కనపడడానికి ఫ్రెండ్స్ లా ఉన్నా కూడా ఎక్కడో తెలియని ఒక శత్రుత్వం అయితే ఉంది. అమెరికా గవర్నమెంట్ మన ఇండియాపై ట్యాక్స్లు అయితే పెంచినప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు నయారా ఎనర్జీ అనే వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా కంప్లీట్ గా బ్లాక్ చేసేసారు. అంటే ఈ ఫారిన్ కంపెనీస్ ది గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూడండి. వేరే దేశం కూడా మన మీద కోపంగా ఉంటే వాళ్ళ సాఫ్ట్వేర్స్ ను మన బగ్స్ కోసం మనం వాడుకుంటూ ఉంటుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్విచ్ ఆఫ్ చేయడం, స్విచ్ ఆన్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ఫారెన్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి వాటి మీద అయితే అస్సలు కుదరదు. వాళ్ళు మనకి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టచ్చు. అందుకే చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ బగ్స్ లో ఇంగ్లీష్ లో కాకుండా వాళ్ళ రీజియనల్ లాంగ్వేజ్ తోనే లోకల్ సాఫ్ట్వేర్ ని అయితే వాడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మన దేశంలో కూడా చాలా క్రూషియల్ చేంజెస్ అయితే స్టార్ట్ చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్ మైక్రోసాఫ్ట్ విండోస్ ని వాడటం మానేసి మన ఇండియాలో తయారు చేసిన మాయా ఓఎస్ ని అయితే వాడుతోంది. అంతేకాదు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ మొబైల్స్ లో వాట్సాప్ ని అయితే తీసేసి మన కంట్రీ తయారు చేసిన మెసేజింగ్ సాఫ్ట్వేర్ అయిన సందేశ్ ని అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళు మాట్లాడడానికి బదులు భారతదేశానికి సంబంధించిన సీక్రెట్ సాఫ్ట్వేర్ సంబోహివ్ అనే ఒక సాఫ్ట్వేర్ ని అయితే యూజ్ చేస్తున్నారని తెలిసింది. ఈ చేంజెస్ వినడానికి మీకు మామూలుగా అనిపించినా కూడా మన దేశ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పుకోవాలంటే మన ఇండియన్ సాఫ్ట్వేర్స్ లో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం అడ్వాన్స్ అవ్వాలి. కొంచెం కష్టపడి ట్రై చేస్తే టైంతో పాటు అన్ని సరి చేసుకోవచ్చు. రీసెంట్ గా మన ఇండియాలో ఉన్న డాక్టర్స్ దగ్గర ఒక క్లాష్ అయితే మొదలైంది. 10 సంవత్సరాలు కష్టపడి చదివి డాక్టర్ అయినా కూడా ఇకపై మీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది? పిచ్చ కోపం వస్తుంది కదా. ఇదే యాక్చువల్ గా ఈ గొడవకి మెయిన్ రీజన్. అసలు ఈ ఫైట్ ని ట్రిగర్ చేసింది ఏంటంటే చెస్ లోనే పెద్ద గ్రాండ్ మాస్టర్ అయిన విజిత్ గారు హ్యాపీ డాక్టర్స్ డే అని విషెస్ చేస్తూ ట్విట్టర్ లో అయితే ఒక పోస్ట్ ని అయితే పెట్టారు. ఆ పోస్ట్ చూసిన ఒక కేరళలోని ఒక డాక్టర్ అయితే తను రెస్పాండ్ అవుతూ డాక్టర్స్ కి విషెస్ చెప్పడం బానే ఉంది, మీరు అసలు డాక్టర్సే కాదు అని చాలా స్ట్రాంగ్ గా అయితే చెప్పారు. ఆ డాక్టర్ రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? విజిత్ గారి ఫ్యామిలీ మొత్తం కూడా ఆయుర్వేదం, హోమియోపతి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నవారు మాత్రమే. వాళ్ళ నాన్న ఆయుర్వేదిక్ డాక్టర్, వైఫ్ హోమియోపతిలో, అమ్మ కాస్మెటిక్స్ లో, వాళ్ళ సిస్టర్ కూడా ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆ డాక్టర్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఏమన్నాడు అంటే ఆయుర్వేదం, హోమియోపతి లాంటివి సైంటిఫిక్ గా ఎటువంటి బ్యాకప్ అయితే లేదు అని. సో వీళ్ళని డాక్టర్స్ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అని చాలా గట్టిగా అని అయితే అంటున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ గా రామ్దేవ్ బాబా దగ్గర ఉన్న అసిస్టెంట్ ని ఒక బ్రెయిన్ ప్రాబ్లం అయితే వచ్చింది. అతను ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఎయిమ్స్ హాస్పిటల్ కి అయితే వెళ్ళాడు అని కూడా చెప్పారు. అసలు నిజం ఏంటంటే స్ట్రాంగ్ సైన్స్ బేసిక్ అయితే లేదా? అవును, మోడ్రన్ ల్యాబ్స్ లో అయితే బ్లడ్ సెల్స్ మీద మెడిసిన్ ఎట్లా పనిచేస్తుందని, అదే విధంగా ఆయుర్వేదిక్ లో అంత స్ట్రాంగ్ రీసెర్చ్ అయితే అస్సలు లేదు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు తీసుకున్న మోడ్రన్ మెడిసిన్స్ 1804 తర్వాత మాత్రమే వచ్చాయి. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం హిస్టరీ మొత్తం కూడా ఆయుర్వేదిక్ బేస్ మీదనే బతికింది. సో ఎంత తీసుకున్నా కూడా ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ ని మారేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేదిక్ ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ కారణంగానే హోమియోపతి డాక్టర్స్ ని అయితే మన ఇండియన్ గవర్నమెంట్ డాక్టర్ అని పేరు అయితే యూజ్ చేయొచ్చు అని అయితే గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది.